1947వ సంవత్సరంలో భారత్ పాకిస్తాన్ విభజన అనంతరం ఇరు దేశాలు 4 సార్లు ప్రత్యక్షంగా యుద్ధరంగంలో తలపడ్డాయి. ఈ 4 సార్లు జరిగిన యుద్ధంలో భారత్ పై చేయిని సాధించింది. భారత్ పాకిస్తాన్ తొలిసారిగా 1947-48 సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్ కోసం యుద్ధం చేశాయి. అప్పటి జమ్మూ కాశ్మీర్ రాజు హరిసింగ్ భారత యూనియన్లో చేరుతానని ప్రకటించినప్పటికీ పాకిస్తాన్ మాత్రం జమ్మూ కాశ్మీర్ తమదే అని మొండి పట్టుదల పట్టింది. చరిత్ర లోతుల్లోకి వెళితే 1947లో పాకిస్తాన్ నుంచి వచ్చిన సైన్యాలు జమ్మూ కాశ్మీర్ పై దాడి చేశాయి. దీంతో అప్పటి కశ్మీర్ రాజు హరిసింగ్ భారత్ను సహాయం చేయమని కోరగా భారత్ సైనిక సహకారం అందించేందుకు భారత యూనియన్లో కలవమని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ పై సంతకాన్ని చేయాలని కోరింది. అందుకోసం రాజా హరిసింగ్ సైతం ఒప్పుకొని 1947 అక్టోబర్ 26వ తేదీన భారత యూనియన్తో ఆయన విలీన ఒప్పందం పైన సంతకం చేశారు. అనంతరం భారత సైన్యాలు కశ్మీర్లోకి ప్రవేశించి పాకిస్తాన్ సైన్యాలను వెనక్కి తరిమేశాయి. అయితే యుద్ధ వాతావరణం సుదీర్ఘకాలం కొనసాగే పరిస్థితి ఏర్పడింది. దీంతో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ శాంతియుత పరిష్కారం కోసం 1948లో ఐక్యరాజ్య సమితిని అభ్యర్థించారు. అయితే ఐక్యరాజ్య సమితి రిఫరెన్స్ జరపాలని, అదేవిధంగా ఇరు దేశాల సైనికులు కూడా ఉపసంహరించుకోవాలని కోరింది. సరిగ్గా ఆ సమయంలోనే పాకిస్తాన్ సైన్యాలు ఉన్న ప్రాంతాన్ని, భారత సైన్యాలు నిలిచి ఉన్న ప్రాంతాన్ని సీజ్ ఫైర్ లైన్ గా నిర్ణయించారు. దీన్నే లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. అప్పటి నుండి కాశ్మీర్ 2 ప్రాంతాలుగా విడిపోయింది. ఒకటి భారత ఆధీనంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం, రెండవది పాక్ ఆక్రమిత POK రాష్ట్రం. దీన్నే వారు ఆజాద్ కశ్మీర్ అని సైతం కూడా పిలుస్తారు. పేరుకు అది ఆజాద్ కశ్మీర్ అయినప్పటికీ అక్కడ సర్వ అధికారాలు పాకిస్తాన్ సైన్యం కనుసన్నల్లోనే ఉంటాయి. నిజానికి జవహర్లాల్ నెహ్రూ ఈ అంశాన్ని ఐక్యరాజ్య సమితికి తీసుకుని వెళ్లడం వ్యూహాత్మక తప్పిదమని విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఐక్యరాజ్య సమితి 2వ ప్రపంచ యుద్ధం అనంతరం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ వేదిక, ఈ వేదిక ద్వారానే సమస్య పరిష్కారం కావాలని అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భావించారు. మరోవైపు సైనిక బలంతో కాశ్మీర్ మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఐక్యరాజ్య సమితి జోక్యం ద్వారా సమస్య పరిష్కారం కాలేదని విమర్శలు ఉన్నాయి. మరోవైపు 1972లో భారత్ పాకిస్తాన్ మధ్య సిమ్లా ఒప్పందం జరిగింది. దీని ప్రకారం ఇరు దేశాలు ద్వైపాక్షికంగా సమస్యలు పరిష్కరించుకునే ఒప్పందం కుదిరింది. అయితే దశాబ్దాలు గడుస్తున్నా ఈ సమస్య మాత్రం తీరడం లేదు.